కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెంచి పేద మధ్యతరగతి ప్రజలపై అదనపు భారాన్ని మోపే ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని సిపిఐ గజ్వేల్ నియోజకవర్గ కార్యదర్శి శివలింగ కృష్ణ డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరల కారణంగా ఇప్పటికే ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి నిర్ణయాలు ప్రజలపై మరింత భారం మోపుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అవసరమైతే ప్రజలతో కలిసి సిపిఐ తరపున ఉద్యమాలు చేపడతామని కూడా ఆయన హెచ్చరించారు. సిపిఐ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు స్వర్గం రాజేశంతో కలిసి శివలింగ కృష్ణ మాట్లాడారు. అంతర్జాతీయ యుద్ధాలను కారణంగా చూపుతూ దేశంలోని సామాన్య ప్రజలపై భారాన్ని మోపడం కేంద్ర ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్యాస్ ధరలు పెంచడం ప్రజలపై మరింత భారాన్ని మోపుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుని దేశంలో గ్యాస్ కొరత రాకుండా చూడాలని, ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి శ్రేణు, గజ్వేల్ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు చంద్రం, సిపిఐ నాయకులు పోతుల శంకరయ్య, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేకిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వ్యతిరేకిస్తూ గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతున్నది. రోడ్ల మీద టీ కొట్టు పెట్టుకున్నటువంటి వారికి భారీగా భారం మీద పడి కొట్లు మూసుకునే పరిస్థితి ఏర్పడతా ఉన్నది. అంతేకాకుండా నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను నడ్డి విరిగేలా చేసింది. అదే కాకుండా కొట్లాడి తెచ్చుకున్నటువంటి 44 చట్టాలను 4 చట్టాలుగా విభజించి కార్మికులకు కూడా తీరుని భారం మోపుతా ఉన్నది. మేము అడుగుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని, ఈరోజు గ్యాస్ ధర వేస్తే సామాన్యులకు వంట చేసుకోవడం భారంగా మారింది. అంతేకాకుండా రోడ్ల మీద ఉన్నటువంటి సిరు వ్యాపారులు గ్యాస్తోనే టీ కొట్టు నడిపించుకుంటూ జీవనం కొనసాగుతున్నారు. ఇలా గ్యాస్ దొరకక ఆ టీ కొట్లు కూడా బంద్ చేసుకునే కాలానికి వచ్చింది. కాబట్టి పెరిగిన గ్యాస్ ధరలు తక్షణమే దించి సామాన్యులకు అందించవలసిందిగా కోరుతున్నాము. గ్యాస్ యొక్క ధరలు పెరుగుతూ ఉన్నాయి, గ్యాస్ దొరకడం లేదు. సామాన్యుల యొక్క జీవన పరిస్థితి దెబ్బతీసే రకంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వము చేస్తూ ఉంది. కాబట్టి ఏ రకంగానైనా ఇతర దేశాలతో సంబంధాలను పెంపొందించుకొని ఈ గ్యాస్ లాంటివి ఎక్కడ కూడా కొరత లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద తెలియజేస్తున్నాయి. ఇవాళ అనేక సందర్భాలలో చూస్తే ఒక టీ కొట్టువాడు గ్యాస్ పెట్టుకొని తయారుకున్నటువంటి వాళ్ళకు కూడా ఇవాళ గ్యాస్ దొరకని పరిస్థితి ఉన్నది. ఇవాళ ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, ఎక్కడా కొరత లేదంటున్నారు. అయినప్పుడు ఎక్కడ పడితే అక్కడ సిలిండర్లు ఒక లైన్ ప్రకారం పెట్టి ఇప్పుడు గోడౌన్ దగ్గర ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాం. ఇవాళ కమర్షియల్ గ్యాస్కి వస్తే పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటళ్ళన్నీ కూడా మూతపడే పరిస్థితి ఉంది. అదే కట్టెలు దొరకక వాళ్ళు ఎట్లాంటి వంటలు చేసుకునే పరిస్థితి గృహిణులకు ఉన్నది. కాబట్టి ఈ రకమైనటువంటి అవకాశాన్ని ఇవ్వకుండా గ్యాస్ను కూడా అందరికీ గృహిణులకు అందించేటట్టుగా ప్రతి వ్యాపార సంస్థల్లో కూడా గ్యాస్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీగా మేము ఇంకా కూడా ఈ రాబోయే రోజుల్లో ఇట్లాంటి ధరలు పెరగకుండా ధరల నియంత్రణ కోసం కొట్లాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.